బాబాయ్ మీడియాకి స్వాగతం. ఎప్పటిలాగానే మీ ఆధారాన్ని మా బాబాయ్ మీడియాకి అందించాలని మనసారా కోరుకుంటున్నాం. అలానే మా బాబాయ్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేసినట్టయితే మా ద్వారా విడుదలయ్యే వీడియోలన్నీ కూడాను మీరు పొందవచ్చు. మనం జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్కు చెందినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సాంస్క్రిటిక్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలను దేనికది చాప్టర్ వైజ్గా అంటే రోమన్ నంబర్ వైజ్గా మనం వీడియోలను విడుదల చేస్తున్నాం. దాన్ని చూసి దాని ద్వారా విషయాన్ని చక్కగా అవగాహన చేసుకొని పరీక్షలలో చక్కగా మీరు పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. టుడే వీఆర్ గోయింగ్ టు discuss about conjugations in our junior intermediate. ఈరోజు మనం జూనియర్ ఇంటర్మీడియట్లో ఉన్న ధాతువులు అనే దాని గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. వాట్ ఈజ్ కాంజుగేషన్? అసలు ధాతువు అంటే ఏంటి? ఇన్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్ వెర్బ్ వర్డ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంజుగేషన్స్. అంటే సంస్కృత భాషలో క్రియాపదాలని ధాతువుల రూపంలో వాడతారు. ధాతువులని ఇన్ ఇంగ్లీష్ వీ కాల్ ఇట్ యాజ్ కాంజుగేషన్. ఇన్ అవర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆల్సో వీ హ్యావ్ కాంజుగేషన్ ఫార్మ్స్. మనకి కాంజుగేషన్ ఫార్మ్స్ ఉన్నాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంగ్లీష్లో గో, వెంట్, గాన్, సీ, సా, సీన్, టేక్, టుక్, టేకెన్. ఇక్కడ 3 కాలమ్స్ ఉంటాయి. గో, వెంట్, గాన్. గో మీన్స్ present tense, went past tense. What about next one? Gone. That is called past participle. See, saw, seen. See, present. Saw, past. Seen, past participle. They are called verb words. Conjugation means none other than verb. Verb కంటే ఇంకోటి కాదు. ధాతవాహ conjugations are mainly classified into three types. Mainly classified into 3 types. They are పరస్మైపది, ఆత్మనేపది అండ్ ఉభయపది. పరస్మైపది అంటే మనకి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే యాక్టివ్ వాయిస్ వెర్బ్స్ అనుకోవచ్చు. దట్ వెర్బ్ బిలాంగ్ టు సబ్జెక్ట్. ఆత్మనేపది దట్ మీన్స్ ప్యాసివ్ వాయిస్ వెర్బ్ అనుకోవచ్చు. అంటే దట్ వెర్బ్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్. ఉభయపది సమ్ వర్డ్స్, సమ్ వెర్బ్స్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ 2 ways, ఎయిదర్ ఇన్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిసెస్. 2 రకాలుగాను వాడతాం. మన సాంస్క్రిట్లో ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ పరస్మైపది అంటే మనకు కర్తకు సంబంధించిన వెర్బ్ ఉండేటువంటిది కాబట్టి యాక్టివ్ వాయిస్ వెర్బులు అనుకోవచ్చు. ఆత్మనేపది ప్యాసివ్ వాయిస్ వెర్బులు అనుకోవచ్చు. ఉభయపది అనేది రెండింటికి వాడచ్చు. కానీ ఇన్ అవర్ సిలబస్ జస్ట్ వీ హ్యావ్ ఓన్లీ దీస్ 2. ఈ 2 మాత్రమే ఉంటాయి మనకి. ఇన్ అవర్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ పరస్మైపది దే కెన్ గివ్ 3. From Atmanepadi, they can give only 1. In our question paper, we have totally 4. 3 from Parasmaipadi, 1 from Atmanepadi. So, మనం ఒక పరస్మైపది నేర్చుకుంటే చాలు, ఎనఫ్, మనకి ఈజీగా ఉంటుంది. ఇక ఈ ధాతువుల్లో ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ కాంజుగేషన్ టోటలీ వీ హ్యావ్ 10 లకారాస్. లకారము మీన్స్ టెన్సెస్ అండ్ స్టేట్స్ ఆర్ మూడ్స్. కాలములు, స్థితులు అంటాం. ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇంగ్లీష్లో మీరు మనకున్న టెన్సుల్ని మళ్ళా సబ్ పార్ట్స్గా సపరేట్ చేశారు. ప్రజెంట్ టెన్స్ అనుకోండి, వీ హ్యావ్ 4 types. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అగైన్ ఇన్ ద పాస్ట్ ఆల్సో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో వీ హ్యావ్ టోటలీ 12. ఈ 12 రకాలు ఎలా అయితే ఉన్నదో ఇన్ దిస్ మేనర్ వీ హ్యావ్ 10 లకారాస్ ఇన్ అవర్ సాంస్క్రిట్ కాంజుగేషన్స్. అందులో బట్ ఇన్ అవర్ సిలబస్ వీ హ్యావ్ ఓన్లీ 5 లకారాస్. 5 లకారాస్ మీన్స్ 3 tenses and 2 states we have. Lat is present tense, lang is past tense, rut means future tense, lot imperative mode. Imperative mode when we are using this ante request and blessings.
That statement may or may not be possible. When we are giving that statement, may or may not be possible, at that time we should use this type of verb. Withholding, when we use, ఎప్పుడు వాడతామంటే ఆట్ ప్లేసెస్, అంటే ద స్టేట్మెంట్ మస్ట్ బి డన్, 600 అయినా అది కంపల్సరీ జరిగి తీరాల్సిందే. ఆర్డర్స్లో, కమాండ్స్లో, డిమాండ్స్లో వాడతారన్నమాట. ఇక్కడ విధిలింగ్ అనేది, దట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ మోడ్. సో లట్, లంగ్, రుట్, లోట్, విధిలింగ్. అంతేకాదు, ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ కాంజుగేషన్, ప్రతిదానిలో కూడా వీ హ్యావ్ 3 persons, ప్రథమ పురుష, మధ్యమ పురుష అండ్ ఉత్తమ పురుష. ప్రథమ పురుష మీన్స్ ఫస్ట్ పర్సన్, దట్ మీన్స్ ఇంగ్లీష్ థర్డ్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు సాంస్క్రిట్ ఫస్ట్ పర్సన్. మధ్యమ పురుష సెకండ్ పర్సన్, ఇంగ్లీష్ ఆల్సో సెకండ్ పర్సన్. ఉత్తమ పురుష దట్ ఈజ్ అవర్ థర్డ్ పర్సన్, దట్ మీన్స్ ఇంగ్లీష్ ఫస్ట్ పర్సన్. గుర్తుపెట్టుకోవాలి, English third person can be changed into first person. English first person can be changed into third person in our Sanskrit language. No change in the second person in both languages. ఇది గుర్తుపెట్టుకోవాలి. Every person we should have 3 numbers. They are ఏకవచనం singular, ద్వివచనం dual and బహువచనం plural. For every conjugation we must have ప్రథమ పురుష, మధ్యమ పురుష అండ్ ఉత్తమ పురుష. ఇన్ ఎవ్రీ పర్సన్ వీ హ్యావ్ ఏకవచనము, ద్వివచనము అండ్ బహువచనం. విచ్ టేబుల్ ఈజ్ కంటైనింగ్ విత్ 3 persons అండ్ 3 numbers. ద టేబుల్ ఈజ్ కాల్డ్ లకార, దట్ ఈజ్ కాల్డ్ లకారం. ఈ విధంగా మనకుంటుంది. ఇందులో మనము ఇప్పుడు తర్వాత ఈ చెప్పబోయేది లట్టు, ఆ తర్వాత లంగు, రుట్టు, లోట్టు వరకు 4 రకాలు నేర్చుకుంటాం. 5వది వద్దండి, విధిలింగ్ అక్కర్లేదు. ఈ 4 మోడల్స్లో మనం గ్యారంటీగా నేర్చుకోవాల్సింది లట్టు, రుట్ అండ్ లంగ్, లేదా లట్టు, రుట్ ఆర్ లోట్. లట్టు, రుట్ కంపల్సరీ. ఇక లంగ్ ఆర్ లోట్ ఏదో ఒకటి బాగా నేర్చుకోండి. వీలైతే 4 నేర్చుకుంటే ఇంకా మంచిది. ఈ 4లో నుంచి ఎనీ 3 మస్ట్ బీ కమ్ ఇన్ అవర్ క్వశ్చన్ పేపర్. ఈ 4లో 3 గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. విధిలింగ్ కూడా వస్తుంది, మన అదృష్టం బాగుంటే 3 వస్తుంది, లేకపోతే 2 ఈజ్ గ్యారంటీ. 2 ధాతువులు మాత్రం ఇందులో కంపల్సరీ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనం దాని గురించి వివరంగా చెప్పుకోబోతున్నాం. నౌ వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ పరస్పైపది కాంజుగేషన్స్. ఇప్పుడు మనం పరస్పైపది ధాతువుల గురించి మనం వివరించుకోబోతున్నాం. ఇన్ దట్ కాంజుగేషన్ నౌ లట్ మీన్స్ ప్రజెంట్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్ అనేది ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. హియర్ వీ హ్యావ్ ప్రిఫిక్స్ వర్డ్స్ అండ్ సఫిక్స్ వర్డ్స్. వెన్ వీ కంబైన్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ వర్డ్స్, దెన్ వీ కెన్ గెట్ కాంజుగేషన్ వర్డ్స్. మనకు ప్రిఫిక్స్లని, సఫిక్స్లని 2 పదాలు ఉంటాయి. ఆ ప్రిఫిక్స్ని, సఫిక్స్ని కలిపినప్పుడే ఆ ధాతు రూపంలోని పదం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మనకు ఈ ధాతువులని తిజంతములు అని కూడా అంటారని మనకు తెలుసు. ఇక ఇక్కడ చూద్దాం, లట్టుకొచ్చేటువంటి సఫిక్స్ వర్డ్స్, దీస్ ఆర్ ఆల్ సఫిక్స్ వర్డ్స్. దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధాతువుకి 4/4 టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. దట్ మీన్స్ 4 rows and 4 columns. In the first column, పురుషాః, ప్రథమ పురుషాః, మధ్యమ పురుషాః, ఉత్తమ పురుషాః. అలానే ఫస్ట్ రో సెకండ్ కాలం ఏకవచనం, ఫస్ట్ రో థర్డ్ కాలం ద్వివచనం, ఫస్ట్ రో ఫోర్త్ కాలం బహువచనం. ఎందుకంటే ఎవ్రీ టైప్ ఆఫ్ కాంజుగేషన్ షుడ్ హ్యావ్ 3 persons అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ 3 numbers. అందుకని ప్రతి ధాతు రూపంలో కూడా 3 పురుషాలు ఉంటాయి, ప్రతి పురుషకు కూడా 3 వచనాలు ఉంటాయి కనుక ఆ విధంగా రాయాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఉన్న థర్డ్ పర్సన్ ఏవైతే ఉన్నదో దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఫస్ట్ పర్సన్ ఇన్ అవర్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. దట్ ఈస్ కాల్డ్ ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే ఇంగ్లీష్ థర్డ్ పర్సన్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీషు థర్డ్ పర్సన్ ఇది. అలానే నో చేంజ్ ఇన్ ద సెకండ్ పర్సన్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. సెకండ్ పర్సన్ అనేది ఎక్కడ కూడా మారదు. దట్ ఈస్ కాల్డ్ మధ్యమ పురుష. దాన్ని మధ్యమ పురుష అంటారు.
నెక్స్ట్ వన్ ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే మనకు సాంస్క్రిట్లో థర్డ్ పర్సన్. దట్ మీన్స్ ఇంగ్లీష్ ఫస్ట్ పర్సన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ థర్డ్ పర్సన్ ఇన్ అవర్ సాంస్క్రిట్. దట్ మీన్స్ ఇక్కడ ఇది ఇంగ్లీషు ఫస్ట్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. ప్రథమ పురుష మీన్స్ ఇంగ్లీష్ థర్డ్ పర్సన్, మధ్యమ పురుష సెకండ్ పర్సన్, ఉత్తమ పురుష మీన్స్ ఇంగ్లీష్ ఫస్ట్ పర్సన్. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తిజంతాలు అంటే సఫిక్స్లు ఏమొస్తాయి చూడండి. ప్రథమ పురుషలో సింగులర్ వీ హ్యావ్ తి. నెక్స్ట్ వన్ డ్యూయల్ తహ తి. నెక్స్ట్ మధ్యమ పురుష సి తహ థ. దీర్ఘమ్మి ఆమి, దీర్ఘం వాహ ఆవహ, దీర్ఘం మహ ఆమహ. దీస్ ఆర్ కాల్డ్ సఫిక్స్ వర్డ్స్. వీ హ్యావ్ ప్రిఫిక్సెస్. ఇన్ అవర్ సిలబస్ వీ హ్యావ్ 11 టైప్స్ ఆఫ్ ప్రిఫిక్సెస్. 11 రకాల ప్రిఫిక్స్లు ఉంటాయి. మనకి రూట్ వర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రమ్ దట్ రూట్ వర్డ్ వీ విల్ గెట్ దీస్ ప్రిఫిక్స్. ఆ రూట్ వర్డ్ నుంచి ప్రిఫిక్స్లు వాడతాం. భూ సత్తాయాం, భూ ఈజ్ రూట్ వర్డ్. అంటే సత్తాయాం అంటే టు స్టే, ఉండుట అని అర్థం. ఫ్రమ్ దట్ వీ కెన్ గెట్ భవ. అలా ఆ విధంగా ప్రతి రూట్ వర్డ్ నుంచి మనం తీసుకుంటాం. ఇక్కడ వచ్చే ప్రిఫిక్స్ చెక్ చేసుకోండి ఒకసారి. భవ, పఠ, లిఖ, గచ్చ, యచ్చ, ఖాద, పిబ, హస, ధావ, పశ్య, కథయ. భవ మీన్స్ టు స్టే, పఠ మీన్స్ టు రీడ్, లిఖ మీన్స్ టు రైట్, గచ్చ మీన్స్ టు గో, యచ్చ మీన్స్ టు గివ్, ఖాదా మీన్స్ టు ఈట్, పిబా మీన్స్ టు డ్రింక్, హసా మీన్స్ టు లాఫ్, దావా మీన్స్ టు రన్, పశ్య మీన్స్ టు సీ ఆర్ టు లుక్, కథయ టు టెల్. వీటిని ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టేబుల్ ఇలా వేసుకోవాలి. పురుషాహ, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాయాలి. ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ కాంజుగేషన్ దీస్ ఆర్ ఆల్ కామన్. దట్ మీన్స్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం వర్డ్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీ కాంజుగేషన్. నౌ మనకి ఇది ఎలా యాడ్ చేయాలంటే, ఒక్కసారి మ్యాథమెటిక్స్లోకి వెళ్తే ఈజీగా ఉంటుంది. మీకు మ్యాథ్స్లో మ్యాట్రిసెస్ అనేది ఒక చాప్టర్ ఉంది. అందులో ఒక స్క్వేర్ మ్యాట్రిక్ తీసుకుంటాం. ఆ స్క్వేర్ మ్యాట్రిక్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. స్క్వేర్ మ్యాట్రిక్ ఒకటి తీసుకొని ఏ ఎలిమెంట్స్, ఏ అనే మ్యాట్రిక్ స్క్వేర్ మ్యాట్రిక్ తీసుకుంటే ఇన్ దట్ మ్యాట్రిక్ వీ హ్యావ్ 9 ఎలిమెంట్స్, 3 rows అండ్ 3 columns. ఆల్రెడీ యు నో స్క్వేర్ మ్యాట్రిక్ అంటే ఏంది, m/n. ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు n దెన్ దట్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్. దట్ మీన్స్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. అలానే కే మీన్స్ కాన్స్టెంట్. సపోజ్ వీ వాంట్ టు గెట్ KA, మనకి K ఇంటూ ఏ కావాలనుకోండి. అప్పుడు K ఇంటూ ఏ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ K ఉంది, ఇక్కడ ఏ మ్యాట్రిసెస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎవ్రీ ఎలిమెంట్ మస్ట్ బి మల్టిప్లై విత్ K, దెన్ వీ కెన్ గెట్ KA మ్యాట్రిక్. KA, K ఇంటూ ఏ KA, K ఇంటూ B KB, K ఇంటూ C KC, K ఇంటూ D KD, K ఇంటూ E KE, K ఇంటూ F KF, K ఇంటూ G KG, K ఇంటూ H KH, K ఇంటూ I KI. దిస్ ఈజ్ ద ఓన్లీ అవర్ కాంజుగేషన్. ఇదే మనం లకారంగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే మన మ్యాథ్స్లో K ఇంటూ ఏ KA కలిపి KAగా రాస్తాం. మనకు తెలుసు A ఇంటూ B AB. అలానే ఒక నెంబర్ అండ్ ఒక లెటర్ వెన్ వీ మల్టిప్లై వీ కెన్ రైట్ సైడ్ బై సైడ్ 2 ఇంటూ ఏ 2A. బట్ 2 ఇంటూ 3 2 3 కాదు, 2 ఇంటూ 3 ఇట్ విల్ కమ్ 2 6. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇంటూ అనుకున్నాం, దాని బదులు ప్లస్ తీసుకుందాం. ఇక్కడ ఇన్ దిస్ ఏరియా ప్లస్ తీసుకుందాం. ఇలానే ఇప్పుడు చూడండి KA KB కలిపి రాసాం కదా పక్క పక్కనే. అలా దీన్ని కూడా కలిపి రాద్దాం. భవ ప్లస్ తి, చూడండి ఇక్కడ భవ ప్లస్ తి భవతి, భవ ప్లస్ తహ భవతః, భవ ప్లస్ అంతి భవంతి, భవ ప్లస్ సి భవసి, భవ ప్లస్ తహ భవతః, భవ ప్లస్ త భవత, భవ ప్లస్ ఆమి భవామి, భవ ప్లస్ ఆవహ భవావహ, భవ ప్లస్ ఆమహ భవామహ. చూడండి భవ ప్లస్ తి భవతి, భవ ప్లస్ తహ భవతః, భవ ప్లస్ అంతి భవంతి, భవ ప్లస్ సి భవసి,
భవ ప్లస్ తహ భవత, భవ ప్లస్ థ భవత, భవ ప్లస్ ఆమి భవామి, భవ ప్లస్ ఆవహ భవావహ, భవ ప్లస్ ఆమహ భవామహ. ఇలా వస్తుంది. దీని అర్థం ఏంటి చెప్పుకోవాలి. భవతి అంటే హీ ఈజ్ స్టేయింగ్, భవతః దే బోత్ ఆర్ స్టేయింగ్, భవంతి దే ఆల్ ఆర్ స్టేయింగ్, భవసి యు ఆర్ స్టేయింగ్, భవతః యు బోత్ ఆర్ స్టేయింగ్, భవత యు ఆల్ ఆర్ స్టేయింగ్, భవామి ఐ ఆమ్ స్టేయింగ్, భవావహ వి బోత్ ఆర్ స్టేయింగ్, భవామహ వి ఆల్ ఆర్ స్టేయింగ్. ఇక్కడ ఎప్పుడు కూడా సబ్జెక్టులు మారతాయి. ఐఎన్జి ఫామ్ మారదు, అలానే బీ ఫామ్ వెర్బ్ మారదు, అలానే సబ్జెక్టు, టూ సబ్జెక్ట్స్, మెనీ ఇలా మారుతుంది అంతే. సపోజ్ పరీక్షలో ఎలా ఇస్తారంటే ఫస్ట్ వర్డ్ ఆఫ్ కాంజుగేషన్ విల్ బి గివెన్, భవతి కెన్ బి గివెన్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పేపర్, జస్ట్ భవతి అని ఇస్తారు అంతే తప్ప అది లట్టా లంగా లేకపోతే ఏంటో ఏం వివరాలు ఇవ్వరు. ఓన్లీ దే కెన్ గివ్ దట్ కాంజుగేషన్ ఫస్ట్ వర్డ్ భవతి విల్ బి గివెన్. అప్పుడు భవతి ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు డ్రా దిస్ టైప్ ఆఫ్ టేబుల్. మనం ఇలాంటి టేబుల్ రాయాలి. ఆ టేబుల్ రాసి పురుషాహ ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని హెడ్డింగ్స్ పెట్టాలి. అలానే హియర్ ఫస్ట్ కాలం ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, దీస్ వర్డ్స్ మస్ట్ బి రిటర్న్. ఆఫ్టర్ దట్ భవతి భవతః భవంతి, భవసి భవతః భవత, భవామి భవావహ భవామహ ఇదా రాయాలి. సపోజ్ భవతి లాగానే మనకి పఠతి ఇచ్చారనుకుందాం, వాళ్ళు భవతి బదులు పఠతి ఇవ్వచ్చు, అలానే లిఖా ప్లస్ తి లిఖతి ఇవ్వచ్చు, గచ్చా ప్లస్ తి గచ్చతి ఇవ్వచ్చు, యచ్చతి ఇవ్వచ్చు, ఖాదతి ఇవ్వచ్చు, పిబతి ఇవ్వచ్చు, హసతి ఇవ్వచ్చు, ధావతి, పశ్యతి, కథయితి. ఈ మోడల్లో ఇచ్చిన ఏ వర్డ్ అయినా సరే ఇచ్చినట్టయితే మనం బై యూజింగ్ దిస్ మోడల్, ఈ మోడల్ని ఉపయోగించుకొని వీ కెన్ ప్రిపేర్ అనదర్ వన్. సపోజ్ పఠతి ఇచ్చారనుకోండి, దట్ భవ రీప్లేస్డ్ బై పట, వీ కెన్ గెట్ దట్. భవ తీసేసి పట పెట్టండి, పఠతి పఠతః పఠంతి, పఠసి పఠతః పఠత, పఠామి పఠావహ పఠామహ. ఎనఫ్, పూర్తిగా రాయాలి. సపోజ్ వాళ్ళు ధావతి ఇచ్చారనుకుందాం, ధావతి భవ రీప్లేస్డ్ బై ధావ, ధావతి ధావతః ధావంతి, ధావసి ధావతః ధావత, ధావామి ధావావహ ధావామహ. సపోజ్ వాళ్ళు పిబతి ఇచ్చారనుకోండి, పిబతి భవ రీప్లేస్డ్ బై పిబ, పిబతి పిబతః పిబంతి, పిబసి పిబతః పిబత, పిబామి పిబావహ పిబామహ. ఇలా ఏది ఇచ్చినా సరే ఆ భవ రీప్లేస్ చేసుకొని రాయాలి. ఒక్క మోడల్ని నేర్చుకోవాలి తప్ప ఈ 11 టేబుల్స్ని మనం బైహార్ట్ చేయకూడదు. బై యూజింగ్ వన్ టేబుల్ వీ కెన్ ప్రిపేర్ రిమైనింగ్ టేబుల్స్. ఆ విధంగా మీరు రిటర్న్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు దానిలో పర్ఫెక్షన్ వస్తుంది. ఈ విధంగా మనము లట్ ప్రజెంట్ టెన్స్ అనేది ఇప్పుడు నేర్చుకోవటం జరిగింది. నెక్స్ట్ వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ రుట్. రుట్ మీన్స్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలము అని అర్థం. జరగబోయే విషయాన్ని చెప్తే భవిష్యత్ కాలం. అయితే ఇక్కడ కొన్ని పాయింట్లు మనం గమనించుకోవాలి. ఇన్ ద రుట్ కాంజుగేషన్, రుట్ అనేటువంటి కాంజుగేషన్లో ప్రిఫిక్స్ వర్డ్స్ విల్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు దేర్ రూట్ వర్డ్స్ ప్రాపర్టీ. అంటే ప్రతి ధాతువుకు కూడా మూల రూపం రూట్ వర్డ్ అనేది ఉంటుంది. దానికంటూ కొంత ప్రాపర్టీ, కొంత ధర్మం ఉంటుంది. దాని యొక్క ధర్మాన్ని బట్టి మనకి రుట్ అనేటువంటి దానిలో ప్రిఫిక్స్ వర్డ్స్ మార్పు చెందుతుంది. హియర్ భవా చేంజెస్ టు భవి, పటా చేంజెస్ టు పఠి, లికా చేంజెస్ టు లేఖి, గచ్చా గచ్చి కాదు, గచ్చా కెన్ బి చేంజ్డ్ ఇంటూ గమి ఓన్లీ, గచ్చా గమి, ఖాదా ఖాది, హసా హసి, ధావా ధావి, కథయా కథయి. తర్వాతది పిబధాతు. ఈ పిబధాతు దాని యొక్క రూట్ వర్డ్ యొక్క ప్రాపర్టీ వల్ల పిబా చేంజెస్ టు పా, పిబగాస్త పాగా మారుతుంది. అలానే యచ్చ ధాతు ఉంది. యచ్చ అంటే టు గివ్, ఇచ్చుట. యచ్చ కెన్ బి చేంజ్డ్ ఇంటూ దా. చూడండి ఇక్కడ దా అండ్ పా విల్ కమ్. ఆఫ్టర్ దట్ పశ్య ధాతు, దృశిర్ ప్రేక్షణ అంటాం. దృశిర్ ఈజ్ రూట్ వర్డ్ ఫర్ దట్. దానికి రూట్ వర్డ్ అయింది దృశిర్. దాని యొక్క ధర్మాన్ని బట్టి
దట్ ఆ పశ్య ధాతువుకి అంటే దృశ్య ధాతువుకి ద్రక్ అనేది వస్తుంది, ద్రక్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇక సఫిక్సెస్ శతి, శతః, శంతి, శశి, శతః, శత, శ్యామి, శ్యావః, శ్యామః. ఒకసారి లట్టు చూసుకోండి. లట్టులో మనకేమొస్తాయి? తీతః అంతి, సీతః త, ఆమి, ఆవహ, ఆమహ సఫిక్సెస్. మనకు అర్థమయ్యేది ఏమిటంటే లట్ సఫిక్స్ ముందు శ అనే లెటర్ యాడ్ చేస్తే వీ కెన్ గెట్ రుట్ సఫిక్సెస్. ఇఫ్ వీ యాడ్ శ లెటర్ బిఫోర్ లట్ సఫిక్సెస్ దెన్ వీ కెన్ గెట్ రుట్ సఫిక్సెస్. అదే కదా ఇక్కడ వచ్చింది చూడండి. తి, శ, శ తి, శతః, శంతి, శి, శతః, శత, శమి, శవః, శమః ఇది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి కింద మామూలుగానే టేబుల్ ప్రధానికి ఉన్నట్టుగానే, అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం కలిపేటప్పుడు సా ముందు గనక ఈ కానీ ఏ కానీ వొవెల్ ఎండ్ అయితే అప్పుడు కలిపి రాసేటప్పుడు సా బదులు షా రాయాలి. ఇన్ ద కాంబినేషన్ మనం కలిపేటప్పుడు బిఫోర్ సా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఈ ఆర్ ఏ వొవెల్ ఎండింగ్ వర్డ్స్ దెన్ ఇన్ దట్ కాంబినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సా షా షుడ్ బి యూజ్డ్. అంటే సకారం బదులు షకారం రాయాలి. ఉదాహరణ చూడండి, ఇక్కడ భవి ప్లస్ శతి. హియర్ సా, బిఫోర్ సా వీ హ్యావ్ ఈ. సా గనక దాని ముందు ఈ కలిగి ఉంటే కలిపి రాసేటప్పుడు ఏం చేయాలన్నాం? భవి ప్లస్ శతి భవిష్యతి. ఇక్కడ చూడండి భవి ఉంది, ఈ ఉంది, దానికి సా కలిపాం, అప్పుడు సా ముందు ఈ ఉంది కాబట్టి కలిపి రాసేటప్పుడు భవిష్యతి. బిఫోర్ సా వీ హ్యావ్ ఈ. బికాస్ ఆఫ్ దట్ ఈ వెన్ వీ కంబైన్ దీస్ టూ వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సా షా షుడ్ బి యూజ్డ్, దెన్ వీ కెన్ గెట్ భవిష్యతి. అలానే అన్నిటికీ భవిష్యతి, పఠిష్యతి, లేఖిష్యతి, గమిష్యతి, ఆల్ దీస్ అప్ టు దిస్ ఇంతవరకు కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు చూడండి యాడ్ చేయాలి. ప్రథమ పురుష భవి ప్లస్ శతి భవిష్యతి, భవి ప్లస్ శతః భవిష్యతః, భవి ప్లస్ శంతి భవిష్యంతి, భవి ప్లస్ శశి భవిష్యసి, భవి ప్లస్ శతః భవిష్యతః, భవి ప్లస్ శత భవిష్యత, భవి ప్లస్ శ్యామి భవిష్యామి, భవి ప్లస్ శ్యావః భవిష్యామః, భవి ప్లస్ శ్యామః భవిష్యామः, భవిష్యతి భవిష్యతః భవిష్యంతి, భవిష్యసి భవిష్యత్తః భవిష్యత, భవిష్యామి భవిష్యావః భవిష్యామః, భవిష్యతి అతడు ఉండగలడు. అలాగా ఇప్పుడు సపోజ్ లేఖిష్యతి ఇచ్చారు పరీక్షలో, భవి రీప్లేస్డ్ బై లేఖి వీ కెన్ గెట్ లేఖిష్యతి, లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి, లేఖిష్యసి, లేఖిష్యతః, లేఖిష్యత, లేఖిష్యామి, లేఖిష్యావః, లేఖిష్యామ. సపోజ్ వాళ్ళు కథయిష్యతి అని ఇచ్చారనుకోండి, కథయిష్యతి, కథయిష్యతః, కథయిష్యంతి, కథయిష్యసి, కథయిష్యతః, కథయిష్యత, కథయిష్యామి, కథయిష్యావః, కథయిష్యామ ఇలాగా. అలానే వాట్ అబౌట్ దిస్ టూ ద అండ్ ప, ద ప వీటి గనక శతి కలిపామనుకోండి, బిఫోర్ సా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఈ ఆర్ ఏ వొవెల్ ఎండింగ్ వర్డ్స్, దట్స్ వై వీ కెన్ కంబైన్ వితౌట్ చేంజ్. దా ప్లస్ శతి దాస్యతి, పా ప్లస్ శతి పాస్యతి, డైరెక్ట్గా మనం రాసేయాలి. నో చేంజ్ ఎట్ ఆల్ ఇన్ దట్ సా. సాలో మార్పు రాదు, స్ట్రైట్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు చెప్దాం. దా ప్లస్ శతి దాస్యతి, దాస్యతః దాస్యంతి, దాస్యసి దాస్యతః దాస్యత, దాస్యామి దాస్యావః దాస్యామः. అగైన్ పాస్యతి పాస్యతః పాస్యంతి, పాస్యసి పాస్యతః పాస్యత, పాస్యామి పాస్యావః పాస్యామः. ఇక ఫైనల్గా ద్రక్, ద్రక్ ప్లస్ శతి. కా ఈ ఫాలోడ్ బై సా, కా ప్లస్ సా ఈజ్ ఈక్వల్ ఛ, ద్రక్ ప్లస్ శతి ఈజ్ ఈక్వల్ టు ద్రక్ష్యతి.
సంయుక్తాక్షరం అంటారు. దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ లెటర్. వెన్ వీ కంబైన్ టు కాన్సోనెంట్స్ దెన్ వీ కెన్ గెట్ కాంపౌండ్ లెటర్. దాన్ని ద్రక్ష్యతి అని వస్తుందన్నమాట. ద్రక్ష్యతి అని పలుకుతాం. ద్రక్ష్యతి, ద్రక్ష్యత, ద్రక్ష్యంతి, ద్రక్ష్యసి, ద్రక్ష్యత, ద్రక్ష్యత, ద్రక్ష్యామి, ద్రక్ష్యావ, ద్రక్ష్యామ. ఇది మన ఫ్యూచర్ టెన్స్. లట్టు రుట్టు రెండు పక్క పక్కనే నేర్చుకోవటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే సఫిక్సులు దాదాపు రిలేటివ్గా కనబడుతుంటాయి కనుక ఈజీ టు రిమెంబర్. నెక్స్ట్ కాంజుగేషన్ లంగ్. లంగ్ మీన్స్ పాస్ట్ టెన్స్, భూతకాలము అంటారు. అంటే జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు వాడేది. లంగ్ మీన్స్ పాస్ట్ టెన్స్. సఫిక్సెస్ త్, తాం, న్, విసర్గ తం, త, ఆవా, ఆమా. దీస్ ఆర్ కాల్డ్ సఫిక్సెస్. ప్రిఫిక్స్. అబౌట్ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ గురించి చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ పాస్ట్ టెన్స్ ప్రిఫిక్స్, ఆ ఉపసర్గ మస్ట్ బి యాడెడ్ బిఫోర్ జనరల్ ప్రిఫిక్స్ వర్డ్స్. దట్ మీన్స్ మామూలు జనరల్ ప్రిఫిక్స్ అంటే ఏంది? భవ, పట, గచ్చ, కాద, చల, ఇవన్నీ కూడాను అలాంటివి. దాని ముందు కనుక మనం ఆ అనేది యాడ్ చేస్తే వీ కెన్ గెట్ పాస్ట్ టెన్స్ ప్రిఫిక్స్. దట్ మీన్స్ భవ చేంజెస్ టు అభవ, పట చేంజెస్ టు అపఠ, లిఖా చేంజెస్ టు అలిఖ, గచ్చ చేంజెస్ టు అగచ్చ, యచ్చ చేంజెస్ టు అయచ్చ, అఖాద, అపిబ, అహస, అధావ, అపస్య, అకథయ. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11. నౌ సేమ్ ఇలానే టేబుల్ కొట్టుకోవాలి. పురుషాహ ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఇక్కడ యాడ్ చేయండి. అభవ ప్లస్ త్, అభవత్. అభవ ప్లస్ తాం, అభవతాం. అభవ ప్లస్ అన్, అభవన్. అభవ ప్లస్ విసర్గ, అభవః. అభవ ప్లస్ తం, అభవతం. అభవ ప్లస్ త, అభవత. అభవ ప్లసం, అభవం. అభవ ప్లస్ ఆవ, అభవావ. అభవ ప్లస్ ఆమ, అభవామ. అభవత్, అభవతాం, అభవన్. అభవః, అభవతం, అభవత. అభవం, అభవావ, అభవామ. ఫస్ట్ వర్డ్ విల్ బి గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేపర్, అభవత్. ఈ అభవత్ లాగానే సపోజ్ అపటత్ ఇచ్చారనుకుందాం. అపటత్, అపటత్, అపటతాం, అపటన్. అపటః, అపటతం, అపటత. అపటం, అపటావ, అపటామ. ఎలా వచ్చింది అది? అభవ రీప్లేస్డ్ బై అపట. దెన్ వీ గాట్ దట్. అగచ్చత్ ఇచ్చారనుకోండి, అభవ రీప్లేస్డ్ బై అగచ్చ. దెన్ వీ కెన్ గెట్ అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్. అగచ్చః, అగచ్చతం, అగచ్చత. అగచ్చం, అగచ్చావ, అగచ్చామ. సపోజ్ అపశ్యత్ ఇచ్చారనుకోండి, అభవ తీసేసి అపస్య పెట్టండి. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్. అపశ్యః, అపశ్యతం, అపశ్యత. అపశ్యం, అపశ్యావ, అపశ్యామ. ఇది లంగ్ అంటే పాస్ట్ టెన్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లట్టు ప్రిఫిక్సులు, లోటు ప్రిఫిక్సులు, విధిలింగ ప్రిఫిక్సులు ఏవైతే ఉంటాయో వాటి ముందు ఆ అనే లెటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది గమనించుకోవాలి మనం. కంపల్సరీ ఆ అనేది యాడ్ అవుతుంది ప్రిఫిక్స్లో, లంగులో. దీంతో పాస్ట్ టెన్స్ లంగ్ అనేది మనము కంప్లీట్ చేసుకున్నాం. నౌ వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ లోట్. లోట్ మీన్స్ ఇంపరేటివ్ మూడ్. ఎప్పుడు వాడతాం ఇంపరేటివ్ మూడ్ అంటే మే ఆర్ మే నాట్ బీ పాసిబుల్. ఇఫ్ వీఆర్ గివింగ్ స్టేట్మెంట్స్, ద స్టేట్మెంట్ మే ఆర్ మే నాట్ బీ పాసిబుల్. మనం ఒక విషయం చెప్తే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. అలాంటి సమయాల్లో దిస్ టైప్ ఆఫ్ వెర్బ్ షుడ్ బి యూజ్డ్. ఇలాంటి వెర్బ్ని వాడటం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే బ్లెస్సింగ్స్, ఆశీర్వచనాలు, అలానే రిక్వెస్ట్, ప్రార్థనలు. రిక్వెస్ట్ అండ్ బ్లెస్సింగ్స్లో దీస్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ షుడ్ బి యూజ్డ్ అన్నమాట. ఇలాంటి వెర్బులు వాడుతుంటాం. ఇక్కడ ప్రిఫిక్సెస్ చూడండి. లైక్ లట్ ప్రిఫిక్సెస్ వీ హ్యావ్ ఆల్.
మనకు లట్టులో ఎలా ఉంటే అలానే భవ పట లిక గచ్చ యచ్చ కాద పిబ హస దావ పస్య కదయ. బట్ సఫిక్సెస్ ఆర్ అది మాత్రమే చేంజ్ అవుతాయి. హియర్ ఇన్ సింగులర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ వీ హ్యావ్ 2 వర్డ్స్. సఫిక్స్ 2 ఉంటాయి, తు అండ్ తాత్, తు అండ్ తాత్. ఇన్ డ్యూయల్ తామ్, in plural ntu, that is called first person, that means English third person. Next, in the second person also in singular we have 2 words. They are first prefix. Prefix means what we have these prefix words, it remains, adi malla vastundi, it will come again without change. Tat tat, next word. Next dual tam, next plural ta. Next about third person uttama purusha, ఆని దీర్ఘంని ఆవా దీర్ఘమ్మ ఆమా దీర్ఘమ్మ. ఇందాక చెప్పినట్టుగానే ఫర్ ఎవ్రీ టేబుల్ మనం ఇలానే వేసుకోవాలి. 4 rows అండ్ 4 columns. దీస్ వర్డ్స్ ఆర్ కామన్. ఫస్ట్ రో వర్డ్స్ ఆర్ కామన్. పురుషాహ ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఫస్ట్ కాలం వర్డ్స్ ఆల్సో కామన్. జస్ట్ ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హియర్ భవ, ఇందాక ఎలా యాడ్ చేశాం అలానే భవ ప్లస్ తు భవతు, భవ ప్లస్ తాత్ భవతాత్, భవ ప్లస్ తాం భవతాం, భవ ప్లస్ అంతు భవంతు. ఇక్కడ ప్రిఫిక్స్ విల్ కమ్ అంటే భవ ఉంది కాబట్టి భవ విల్ కమ్ వితౌట్ చేంజ్. ప్లస్ తాత్ భవతాత్, సెకండ్ వర్డ్. భవ ప్లస్ తం భవతం, భవ ప్లస్ త భవత, భవ ప్లస్ సాని భవాని, భవ ప్లస్ సావ భవావ, భవ ప్లస్ సామ భవామ, భవ ప్లస్ తు భవతు, భవ ప్లస్ తాత్ భవతాత్, భవ ప్లస్ తాం భవతాం, భవ ప్లస్ సంతు భవంతు. ప్రిఫిక్స్ దట్ మీన్స్ భవ, భవ ప్లస్ తాత్ భవతాత్, భవ ప్లస్ తం భవతం, భవ ప్లస్ త భవత, భవ ప్లస్ సాని భవాని, భవ ప్లస్ సావ భవావ, భవ ప్లస్ సామ భవామ. భవతు he may be, భవతాత్ he may be, భవతాం they both may be, భవంతు they all may be, భవ you may be, భవతాత్ you may be, భవతం you both may be, భవత you all may be, భవాని I may be, భవావ we both may be, భవామ we all may be. ఇక్కడ ఇలా అయినా అనొచ్చు, లేదా లెట్ హిమ్ బి అంటారు. భవతు లెట్ హిమ్ బి, లెట్ దెమ్ టు బి, లెట్ దెమ్ ఆల్ బి, అలా కూడా అంటారండి. లెట్ యూ బి, లెట్ యూ బోత్ బి, లెట్ యూ ఆల్ బి, లెట్ మీ బి, లెట్ వీ బోత్ బి, లెట్ వీ ఆల్ బి, ఇలాగా కూడా చెప్పొచ్చు అన్నమాట. ఫస్ట్ వర్డ్ విల్ బి గివెన్, దట్ మీన్స్ భవతు విల్ బి గివెన్ ఇన్ అవర్ క్వశ్చన్ పేపర్. భవతు వచ్చినప్పుడు ఇలా రాయాలి, భవతు భవతాత్ భవతాం భవంతు, భవ భవతాత్ భవతం భవత, భవాని భవావ భవామ. సపోజ్ భవా బదులు గచ్చతు ఇచ్చారనుకోండి, భవా బదులు భవాలాగానే భవతులాగానే గచ్చతు ఇచ్చారు. అప్పుడు భవతులో ఉన్న భవ తీసేసి గచ్చ రీప్లేస్ చేయండి. వెన్ వీ రీప్లేస్ దట్ గచ్చ వర్డ్, దెన్ వీ కెన్ గెట్ గచ్చతు. గచ్చతు, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు, గచ్చ, గచ్చతాత్, గచ్చతం, గచ్చత, గచ్చాని, గచ్చావ, గచ్చామ. సపోజ్ వాళ్ళు హసతు అని ఇచ్చారనుకోండి, భవ రీప్లేస్డ్ బై హస, దెన్ వీ కెన్ గెట్ హసతు. హసతు, హసతాత్, హసతాం, హసంతు, హస, హసతాత్, హసతం, హసత, హసాని, హసావ, అసామ. నెక్స్ట్ వన్, సపోజ్ వాళ్ళు మనకు ఖాదతు ఇచ్చారనుకుందాం. ఇఫ్ దే గేవ్ ఖాదతు, హౌ వీ కెన్ రైట్? ఖాద ప్లస్ టు ఖాదతు, ఖాదతు, ఖాదతాత్, ఖాదతాం, ఖాదంతు, ఖాద, ఖాదతాత్, ఖాదతం, ఖాదత, ఖాదాని, ఖాదావ, ఖాదామ. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫర్ ఆల్ దీస్ 11 వర్డ్స్ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా వీ కెన్ రైట్ లైక్ భవతు, భవతు లాగానే రాయాలి. దట్ ఈస్ కాల్డ్ లోడ్, దట్ ఈస్ కాల్డ్ ఇంపరేటివ్ మోడ్. ఇప్పటిదాకా మనం ధాతువులు అంటే కాంజుగేషన్స్ అనేటువంటి
పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీన్ని జాగ్రత్తగా నేను చెప్పింది వింటూ ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే మీకు చాలా సులభంగా పరీక్షలో రాయగలుగుతారు. ఇలా అవగాహన చేసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలానే మన బాబాయ్ మీడియాని సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసినట్టయితే అనేక మంది విద్యార్థులకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. బెల్ సింబల్ నొక్కినట్టయితే, ప్రెస్ చేసినట్టయితే మా యొక్క వీడియోలన్నీ ముందుగా మీరు చూసేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. ఎల్లప్పుడూ మీ సహకారం మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థులందరూ పరీక్షలో చక్కటి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ శుభం భూయాత్.